యూట్యూబ్లో డిజిటల్ బెగ్గర్స్ ఎక్కువైపోయారండి. డిజిటల్ బెగ్గర్స్ అంటే ఒక ఒక 10,000 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా ఏమో ఏదో ఉద్ధరిస్తున్నాం, మా వీడియోస్ వల్ల జనాలు జీవితాల్లో వెలుగులు వచ్చేస్తా నేను అనుకొని ఫీల్ అయిపోయి వీడియోస్ చేసేస్తూ ఉంటారు. దాంట్లో ఎంతవరకు నిజం అబద్ధం అని కూడా లేదు, చేసేయటమే. ఎవడో ఒకడో ఎక్కడో అక్కడ వాగుతాడు, దాన్ని పట్టుకొచ్చి వీళ్ళు వాగేస్తూ ఉంటారు. మళ్ళీ అది తప్పని తెలిసాక కూడా వీళ్ళకి రియలైజేషన్ ఏముండదు. సిగ్గు శరం ఉన్న కొడుకులు అయితే కాదుగా వీళ్ళు. సో వీళ్ళల్లో ఎక్కువ టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ డిజిటల్ బెగ్గర్స్లో. ఒకడేమో ఈ మహాసేన రాజేష్, వీడు హైటెక్ బెగ్గర్ ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో ఇదివరకు 1-2 ఆర్టికల్స్ చూశాను. ముంబైలో 2-3 బెగ్గర్స్ ఉన్నారంట. వాళ్ళకి కాస్ట్లీ కార్స్, ఒక మంచి ఏరియాస్లో అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏంటంటే ఇంకా అడుక్కుంటూనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు ఈ మహాసేన రాజేష్. ఇంకొకడు శ్రీనివాస్ అని ఉంటాడు, గుండు సూది పిన్ను ఏదో ఏపీ 175 అని 2 ఛానల్ పెట్టుకొని ఉన్నాడు. ఆ 2 ఛానల్ మెయింటైన్ చేస్తా కూడా ఒకటే వీడియోని 2 thumbnailతో పెట్టి అలా అప్లోడ్ చేసి పబ్బం గడుపుకుంటున్నాడు. ఈడు కూడా నిన్న ఒక పోస్ట్ చూసా. ఈడంట ఒక నిజమైన కంటెంట్, క్వాలిటీ కంటెంట్ అప్లికేషన్ యాప్ ద్వారా ప్రజలకు అందిస్తాడంట. దానికోసం ఒక 5 లక్షల నుంచి 6 లక్షలు కావాలంట. ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడు, నాకు సహాయం చేయండి అని. ఒరే 5 లక్షలు 6 లక్షలు కావాలంటే నీ కారు అమ్మేశారా? నీ కారు ఎక్కడైనా ఇది పెట్టు, ఫైనాన్స్లో పెట్టు, లేకపోతే నీ ఇల్లు తాకట్టు పెట్టరా, జనాల మీద ఆడటం ఎందుకురా, లేకపోతే పోస్ట్ మార్చు. నేను చెప్పే ఇవన్నీ టీడీపీకి అనుకూలంగా ఉంటాయి. సో టీడీపీ కార్యకర్తలారా నాకు సాయం చేయండి, నాకు చిల్లర వేయండి అని చెప్పి అడుక్కో. ఈడు మరీ అసలు మొన్న ఒక వీడియో చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పారిపోయాడట. అరే జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూంలో నేను మైకేం పెట్టావేంట్రా, ఆయన బెంగళూరు పారిపోయాడా? ఈ బీటెక్ రవి గారు ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఏదో కాంట్రాక్టర్లు వచ్చి ప్రెజర్ చేస్తారు. కాంట్రాక్టర్లు వచ్చి ప్రెజర్ చేసేది ఏంట్రా సోదన? కాంట్రాక్టర్ వచ్చి ఈయన ప్రెజర్ ఎందుకు చేస్తారా? తెలుగుదేశం హయాంలో చాలామందికి ఇంకా బిల్లులు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీ 2014 నుంచి 2019 మధ్యలో బిల్లులు ఎక్కువ వెళ్ళిపోయారు మీరు. వాళ్ళలో ఒకడు ఉన్నాడు, నాకు తెలిసినాడు, వాడు మెడికల్ డిపార్ట్మెంట్ సైడ్ వాడికి 1.5 బిల్లు ఎక్కువ వెళ్ళారు మీరు. నీకు ఒక వీడియో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఎందుకు పారిపోయారని చెప్తున్నావు కదా, దానికి సంబంధించిన ఒక ప్రూఫ్ ఇదిగో, ఇది పలానా సోర్స్ నుంచి నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇది. సో ఆయన ఇలా వెళ్ళాడు అని చెప్పి అదొకటి. ఏమి తోకలేంది ఆ ఎల్లో మీడియాలో వచ్చిన న్యూస్ని కూడా తీసుకొచ్చి చదివేసి ఈడు సజెషన్స్ ఇస్తున్నాడంట, వైఎస్ఆర్సీపీకి సజెషన్స్ ఇస్తాడు. నీ బతుక్కి నీ వీడియోస్లో ఒక్క వీడియోలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని అంటే పేరు ఎత్తకుండా జపం చేయకుండా నీ ఒక్క వీడియో ఉందా? ఆ 2 పేర్లు లేనిది నీ వీడియోస్కి దేకర్రా తెలుగుదేశం వాళ్ళు కూడా. అది తెలుసుకో. చెత్తనాయాలను అడుక్కో. డిజిటల్ బెగ్గర్స్ వచ్చేసారు, అడుక్కో. నీకు ఇంకో సలహా ఏంటంటారా, ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తున్నారు కదా, అక్కడ మీ పచ్చ బ్యాచ్ వాళ్ళు ఎక్కువ వస్తారు తినడానికి. 5 రూపాయలేగా అది సోమరపోతులు చేయటం కాదు. అక్కడ కూర్చొని అడుక్కో, వేస్తాడు చిల్లర. చెత్తనాయాలని. ప్రజాశక్తి పేపర్లో నిన్న వేసాడు 100 కోట్లు స్కామ్, ఇసుక మాఫియా జరిగిందని 20 రోజుల్లో. రావులపాలెం ఏరియాలో ఆ కొత్తపేట ఎమ్మెల్యే ఇసుక రీచుల్లోంచి రాత్రే ఇసుక మొత్తం తరలిచ్చేసాడని 100 కోట్ల స్కాము. అది చెప్పవు కదా. అది చెప్తే నీకు జీతం కూడా రాదు, నీ వీడియోలు కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరు దేకరు. ఎందుకు తెలుగుదేశం యాంటీగా మాట్లాడుతున్నాను, ఆ వీడియోస్ ఎవరు దేకరు, అది చెప్పు ఫస్ట్. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 25% పేద ప్రజల పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో సీట్స్ అని చెప్పేది కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు. టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్లో 25% సీట్స్ ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పి ఆ జీవో కొట్టి పడేశారు. ఎందుకు? నారాయణ చైతన్య స్కూల్స్ బాగా డెవలప్ అవ్వాలని. దాని గురించి మాట్లాడబే, పేద ప్రజల గురించే కదరా అది, పేద పిల్లలే కదరా.
వాళ్ళ గురించి మాట్లాడరా, వాటి గురించి మాట్లాడితే తెలుగుదేశం యాంటీగా మాట్లాడతాను, నీ వీడియోలో ఎవడు తేకడు. పచ్చ కుక్క అయినా అరే ఆ కామెంట్ ఎడిట్ చేయి ఫస్ట్. నేను తెలుగుదేశం తరపునే మాట్లాడతాను, సో తెలుగుదేశం కార్యకర్తలే నాకు బిచ్చం వేయండి. నా ఆ అప్లికేషన్లో కూడా తెలుగుదేశాన్ని పొగుడుతూ నారా చంద్రబాబు నాయుడు భజన చేస్తూ, నారా లోకేష్ని భజన చేస్తూ వీడియోలు పెడతాను అని చెప్పి, వార్తలు రాస్తాను, అన్ని అబద్ధాల వార్తలు రాస్తానని చెప్పి ఎడిట్ చేయి. అప్పుడు వస్తుంది, చిల్లర బాగా వస్తాయి. యాదవ